అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, మీరు చూస్తున్నారు ఆర్టీవీ గ్లోబల్ న్యూస్. దిస్ ఇస్ సుధా గంటి. హత్యకు హత్యే ప్రతీకారమా? అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ను చంపేందుకు ఇరాన్ ప్లాన్ చేసిందా? అమెరికా నుంచి అందుతున్న నివేదికలు చూస్తుంటే అవునని అనిపిస్తోంది. జూలై 14న పెనిన్సులేవియాలో డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరగడం, ఆయన చెవికి తీవ్రంగా గాయాలు కావడం అగ్రరాజ్యంలో ప్రకంపనలు రేపింది. ట్రంప్ ను హత్య చేసేందుకే ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు ఇప్పటికే ఒక నిర్ధారణకి వచ్చారు. అటు ట్రంప్ పై కాల్పులు పాల్పడిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు చంపేశారు. అయితే ఈ కాల్పులు వెనక ఇరాన్ హస్తం ఏమైనా ఉందా అని ప్రచారం జరుగుతోంది. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుందాం. 2020 జనవరిలో ఇరాన్ మిలిటరీ కమాండర్ కాసేం సులేమానీ హత్యకి గురయ్యాడు. ఈ హత్య అమెరికా కనుసన్నల్లోనే జరిగింది. ఇరాన్ గట్టిగా నమ్ముతోంది అక్కడే జరిగిందని. నాడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. దీంతో ట్రంప్ పై ఇరాన్ ప్రతీకారం తీర్చుకుందనే భయంతో అమెరికా ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే క్రమంలో అమెరికా ప్రముఖ మీడియా సంస్థ CNN ఒక కథనాన్ని ప్రచురించింది. ట్రంప్ హత్యకు ఇరాన్ ప్లాన్ చేసే అవకాశాలున్నాయన్న చెప్పేసి ఈ కథనం సారాంశం. అయితే తాజాగా ట్రంప్ పై జరిగిన దాడికి ఇరాన్ కు ఎలాంటి సంబంధం లేదని ఆ వార్త కథనం మీద క్లారిటీ ఇచ్చింది. మరోవైపు ఇరాన్ కూడా తమ దేశంపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా ఎలా రాస్తారని ప్రశ్నించింది. సులేమానీ హత్యకి ఆదేశించిన ట్రంప్ కు న్యాయస్థానంలో శిక్ష పడాలి అని కోరుకుంటున్నట్లుగా చెప్పింది. చట్టపరమైన మార్గంలోనే ముందుకు వెళ్తామని ఇరాన్ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ అట్టుడికిపోతోంది. విద్యార్థులు రోడ్డుపైకొచ్చి నిరసనలు చేస్తున్నారు. టైర్లు తగలపెడుతున్నారు. ఢాకా ఓల్డ్ పాల్టన్ లో అయితే నేషనల్ ప్రెస్ క్లబ్ ముందు 2 బస్సులు తగలపెట్టారు. పలు కాలేజీ హాస్టల్స్ పై దాడులు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వీధులెక్కుతున్నారు. ప్రతిభకు పట్టం కట్టాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్ లో విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులతో అధికార అవామీ లీగ్ పార్టీ విద్యార్థి సంఘాల నేతలకు మధ్య జరిగిన ఘర్షణలో 6 చనిపోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. గొడవల కారణంగా బంగ్లాదేశ్ లోని అన్ని నగరాల్లో పారా మిలిటరీ బలగాలు అయితే ఏర్పరిచారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సంస్కరించి ప్రతిభకు పట్టం కట్టాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుత విధానం ప్రకారంగా 1971లో బంగ్లాదేశ్ విముక్త పోరాటంలో అసువుల బాసిన వారి పిల్లలకు, మనవళ్లకు, మనవరాళ్లకు 30% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 10% స్థానిక పరిపాలన జిల్లాల వారికి, 10% మహిళలకు, 5% మైనారిటీ, అలాగే 1% దివ్యాంగులకు ఇస్తున్నారు. దీన్ని మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎంతో కాలం నుంచి ఇది వినిపిస్తూనే ఉంది. పగలేమో ఈగలు చికాకు పెడతాయి, రాత్రేమో దోమలు రక్తాన్ని తాగుతాయి. ఈ బుడ్డి సైజు కీటకాలు క్రూర మృగాల కంటే ప్రమాదకరం. అసలే వైరస్ల కాలం. నెలకో వైరస్ వింటున్నాం. ఈ సమయంలోనే మరొక వ్యాధి చిన్నారులపై దాడి చేస్తోంది. అవును, చీడ పురుగు వైరస్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇది గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లోని పిల్లలపై తన ప్రతాపాన్ని చూపిస్తోంది. 5 రోజుల్లో 6 పిల్లలను పొట్టన పెట్టుకుంది. కేసుల సంఖ్య 12కు చేరింది. ఇందులో గుజరాత్ నుంచి 9 కేసులు రికార్డ్ అయ్యాయి. చండీపుర వైరస్ పిల్లలకు చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి సోకిన పిల్లలకు సకాలంలో చికిత్స అందకపోతే అది మరణానికి కూడా దారి తీస్తోంది అంటున్నారు. ఈ వైరస్ నేరుగా మెదడు పైన ప్రభావం చూపిస్తుంది. ఈ వైరస్ తొలి కేసు 1965లో మహారాష్ట్రలోని చండీపుర గ్రామంలో కనిపించింది. అందుకే దీనికి చండీపుర వైరస్ అని పేరు పెట్టారు. అధిక జ్వరం, వాంతులు, విరోచనాలు, తలనొప్పి, ఒక్కసారి స్పృహ కోల్పోవడం లాంటి లక్షణాలు ఈ వైరస్ బారిన పడ్డ పిల్లల్లో కనిపిస్తాయి. చండీపుర వైరస్ ఎక్కువగా 9 నెలల నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు సోకుతోంది. చండీపుర వైరస్ ని దోమలు, ఈగలు, కీటకాల ద్వారా ఇది వ్యాపిస్తుంది. అందుకే పిల్లలకు వీటి నుంచి రక్షణ అవసరం. ఈగలు, దోమలు ఇంట్లోకి రాకుండా, కీటకాలు ఇంట్లోకి రాకుండా తలుపులు క్లోజ్ చేసి ఉంచమండం అనేది చాలా ముఖ్యం. ఈ వైరస్ కి వ్యాక్సిన్ లేదు కాబట్టి చాలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే ఇండ్ల తలుపులు అయితే మూసివేయాలి. సైన్స్ కి అంతు చిక్కని రహస్యాలు భారతీయ దేవాలయాలు. అయితే కేవలం సైన్స్ పరంగానే కాదు, ఇండియాలో కొన్ని టెంపుల్స్ కి సంబంధించిన వింత వింత ఆచారాలు ఆసక్తి కలిగిస్తాయి.
దెయ్యాలు, భూతాలు, పిశాచాలు, చేతబడుల లాంటివి వదిలిపోవాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకి రాజస్థాన్ ప్రజలు అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం మహేన్పూర్ బాలాజీ టెంపుల్. దౌసా జిల్లాలో ఉన్న ఈ టెంపుల్ కి రోజు వేలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు. వాళ్ళు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది. కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపైన పోస్తూ ఉంటారు. మరికొందరు ఉరి వేసుకున్నట్లు వేలాడతారు. మరికొందరైతే గొలుసులతో కట్టేసుకుని తలను గోడకేసి కొట్టుకుంటారు. పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం భారత్లో ఈ ఒక్క గుడిలోనే జరుగుతోంది కావచ్చు. ఇక మరి ఈ వింత ఏంటంటే ఈ టెంపుల్లో అసలు ప్రసాదం ఇవ్వరు. ఆలయం నుంచి వెళ్లేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు కూడా. ఒకవేళ ఈ రూల్ ఎవరైనా ఒక్కసారిగా మిస్ అయితే దెయ్యాలు తమతో రమ్మని పిలిచినట్లంట. ఇక వెనక్కి తిరిగి చూసిన వాళ్లలో భూతాలు ఇంటికి వెళ్తాయంట. అవును, అక్కడి జనాలు అయితే ఇదే నమ్ముతారు, ఇదే చెప్తారు కూడా. ఏంటో ఎవరి నమ్మకాలు వారివి. మరి నిజానికి అన్ని గుళ్ళల్లో ఒకేలా ఉండవు, అన్ని వివిధ రకంగా ఉంటాయి. అండ్ వైవిధ్యంగా కనిపించే ఈ గుడి ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోంది. సో కొన్ని ఆలయాల చరిత్ర నమ్మశక్యం కాదు కూడా. అసలు ఇలాంటి ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అనే విశేషాలు కూడా ఉంటాయి. ఇంకొన్ని గుళ్ళైతే వాటిలో జరిగే ఆచారాలు, సాంప్రదాయాలన్నీ చూసి ముక్కున వేలేసుకుంటాం. అలాంటి ఆలయాల్లో ఈ మహేంద్పూర్ బాలాజీ టెంపుల్ కూడా ఒకటి. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలకు గురవుతున్న అగ్నిపథ్ ప్రాజెక్టును ఆపే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోంది. అయితే ఈ నెల చివరి వారంలో ప్రవేశపెడుతున్నట్లుగా కేంద్ర బడ్జెట్ అగ్నిపథ్ ప్రాజెక్ట్ కొన్ని మార్పులు చేయవచ్చని అంటున్నారు. అగ్నిపథ్ అనేది యువతలను సాయుధ దళాల్లోకి చేరుకునే పథకం. ఈ పథకం ప్రభుత్వానికి 2 విధాలుగా సహాయపడుతుంది. మొదటిది, సాయుధ దళాల్లోకి చిన్న వయస్సులోనే ప్రజలు ఆకర్షితులు చేయవచ్చు అని చెప్తున్నారు. రెండవది, రిటైర్డ్ సైనికులకు చెల్లించే పెన్షన్ డబ్బును ఆదా చేస్తుంది. 2022 జూన్లో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. 17 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువతీ యువకులు సాయుధ దళాల్లోకి తీసుకుంటున్నారు. ఇది ముగిసిన తర్వాత 25% అగ్గివీరులు సాయుధ దళాల సర్వీస్ కు పూర్తి అయ్యి ఎంపికను పొందుతారు. మిగిలిన 75% అగ్గివీరులు తిరిగి ఇంటికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం వారికి కొంత మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లించాల్సి ఉంటుంది. అగ్గివీరుల్లో 25% మంది మాత్రమే పూర్తి స్థాయి సర్వీస్ లోకి వస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి పింఛను, అలాగే ఖరీదైన జీతం తదితర ఖర్చులు ఆదా అవుతాయి. ఈ డబ్బు మిలిటరీని ఆధునీకరించడానికి, అప్గ్రేడ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇప్పుడు విపక్షకాల అభ్యంతరాలు, నిరసనలతో అగ్నిపథ్ విషయంలో ప్రత్యేక విధానాలు బడ్జెట్ లో ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు RTV. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.